నేను ఎవరేమంటే ఎవరిని కూడా అభిప్రాయపడడం జరిగింది పరిస్థితి. అందుకే ఆ కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా ఈనాడు ఇల్లు ఎవరిల్లు వాళ్ళే కట్టుకోవాలని చెప్పి 4,50,000 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆసిఫాబాద్ కూడా మొదటి విడతలో 3,500. లాస్ట్ పేమెంట్ 3,500 మళ్ళీ కూడా ఇప్పుడు 2,000 పేదవాళ్లకు లేని వాళ్ళకి ఏర్పాటు చేస్తాను. ఎక్కడైనా పొరపాటున కనుక ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చి లేని కూడా మాత్రం మనం ఏమంటున్నా లేని వాళ్ళకి ఇచ్చి తప్పు చేస్తే రాకపోతే మీరు ఎవరైనా బోగస్ ఇల్లు ఇచ్చి ఉంటే మీరు రాతపూర్వకండి లేని వాళ్ళకి ఇవ్వలేదు, ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. ఆసిఫాబాద్ రాసి ఇవ్వండి. అటువంటి ఎంక్వైరీ చేసి కరెక్ట్ వాళ్ళు క్యాన్సిల్ చేసి వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకునే కాన్వర్సేషన్ ఉంటుంది. మూడో విషయానికి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు. టెండర్ గురించి ఎప్పుడు జరిగింది?